గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ హత్యగా గురిగా పడితే ఆ హత్య మీద స్వయాన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు అదేదో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంఘటనగా దాన్ని తేలిగ్గా తీసేయటం చాలా బాధాకరం. జవహర్ గారు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపారు కాబట్టి దాన్ని మసిపూసి మారకాడు చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడవలసినటువంటి బాధ్యత మాత్రం మర్చిపోదని తెలియజేస్తా ఉన్నాం. దీనికి ఏం మాట్లాడతారయ్యా? ఈ రాష్ట్రంలో 18 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల రక్షణ లేదు. మాట్లాడితే బహిష్కరణలు, స్వయాన డిప్యూటీ సీఎం అటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మల్లంలో మాల్ల బహిష్కరణ, రాజంపేటలో మాదిపల్లి బహిష్కరణ, కందుకూరు నియోజకవర్గంలో దప్పలంపాళ్ళ బహిష్కరణ, అదేవిధంగా కర్నూలు జిల్లా పత్తిపాడులో సాంఘిక బహిష్కరణ, అదేవిధంగా మా భూముల్లో మీరు పాగాయొద్దని చెప్పి తెలుగు పార్టీ వాళ్ళు అన్నందుకు కర్నూలు జిల్లా ఆదోనిలో నాగేంద్రం అనేటువంటి ఒక మాది మహిళని డాక్టర్ పెట్టి గుద్దినటువంటి సంఘటన, చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాదు అద్దెకి నియోజకవర్గంలో చెంతల శ్రీను అనేటువంటి ఒక మాదిగ రైతు వ్యవసాయం చేసుకుంటా భూమి చేసుకుంటా ఉంటే ఆ భూమిని లాక్కోవడం తెలుగు పార్టీ వాళ్ళు నానా ఇబ్బందులు పెడితే వాళ్ళ వేధింపులు తట్టుకోలేక పురుగు మందు దాగి నా మరణానికి తెలుగు పార్టీ కార్యకర్తలు చెప్పి వీడియో చేసి చచ్చిపోయినటువంటి సంఘటన మరొక ముందే పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ 18 నెలలుగా మందా సాల్మన్ తో పాటు దాదాపు 300 కుటుంబాలు ఆ గ్రామం వదిలిపెట్టి బయటికెళ్లి తలదాచుకొని పనులు చేసుకుంటా ఉంటే సొంత భార్య అనారోగ్యం గురైందని చెప్పేసి పరామర్శకొస్తే కాపు కాసి చంపితే అదేదో చిన్న సంఘటన లాగా మీరు భావించి ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘటన చెప్పి అంటున్నారంటే మీకు చట్టం మీద, రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉంది? చట్టాన్ని మీరు ఎలాగో కాపాడతారో మాకు అర్థం కావట్లేదు. మీరు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉండటమంటే ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది దళితులకి రక్షణ కవచంగా ఉండాల్సినటువంటి మీరు ఈ రోజు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసినటువంటి రాజ్యాంగంలో మా దళితులకు రక్షణ లేదనే దానికి ఎంతకంటే సాక్ష్యం కావాలా? మా దళితులకి రక్షణ కల్పించమని నీకు రాజ్యాంగబద్ధ పదవిస్తే నీ భుజం మీద నుంచి ఇంకా పసుపు కండవ తీయలేకపోయావు. నీ ఒంట్లో ఉన్నటువంటి ఆ పచ్చరక్తం మీ చంద్రబాబు యొక్క పాదక్రాంతి చేస్తుంది తప్ప మా దళితులకి రక్షణ కల్పించలేదానికి ఎందుకంటే సాక్ష్యం కావాలా? అర్థమవుతుంది. ఈ రోజు నువ్వు మాట్లాడే భాషను బట్టి నువ్వేదో 29వ తారీఖు వెళ్తా అంటున్నావు కదా, ఆ గ్రామాన్ని సాల్మన్ కుటుంబాన్ని పరామర్శిస్తా ఉంటున్నారు కదా మీరు పోయి. మీరు ఇప్పటికీ వెళ్ళక ముందే అక్కడ ఏందో జరిగింది తెలుసుకోకుండానే మీరు ముందుగానే సాల్మంది ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణారంటే ఇంక మీరు ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది అర్థమవుతా ఉంది. పూర్తిగా పట్టపగలు నడి రోడ్డు మీద మందా సాల్మన్ ని దాడి చేసి తీవ్రంగా దాడికి గురి చేసి చచ్చిపోతే దాన్ని మీరు ఆ చట్టాన్ని తప్పుదారి పడిచే విధంగా ముందే మీరు లీకులు ఇచ్చేసి రేపు మందా సాల్మన్ హత్యను నీరుగార్చడం కోసమే మీరు వెళ్ళి పరామర్శించడం తప్ప